ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా మరి దయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల యేసయ్య బంగారు పాదాలు కొల్లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి దయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించండుగా వాక్యమైనది వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంత ప్రభావాలు పొందమని ఇస్లాం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయని వాక్య భాగము క్రిస్మస్ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు ధ్యానం చేసుకున్నాం. క్రిస్మస్ దినమునకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఈ విధంగా రాయబడినవి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ దేవదూతల కంటే శ్రేష్టమైన దేవుని కుమారుని యొక్క మాటలను, ప్రభు యొక్క మాటలను పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ఏ విధంగా దేవుడు పూర్వకాలమందు ఆయన ప్రవక్త ద్వారా మాట్లాడాడో నేడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అనేకమైన విషయాలను తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అంటాడు. అంటే మన పితరులైన వారితో ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడాడో నేడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అంటాడు. అంటే అంత్య దినాల అపాయకర దినాల్లో ఉన్న మనతో నేడు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా పౌలు చెప్తున్న మాట ఏంటంటే ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించి అన్నాడు. ఎవరు? ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి ఆయన చిత్తాన్ని ఎరిగిన వారంగా మనం ఉండాలని చెప్తూ ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అంటున్నాడు. అంటే కుమారుని ద్వారా, కుమారుని చేత, కుమారుని యందు మనము విశ్వాసం ఉంచుటలో మరి దేవుని యొక్క తండ్రి యొక్క ఉద్దేశం ఏమైనదో చెప్తూ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్మించుచు పాపముల విషయమై శుద్ధీకారము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెను. వారికంటే అంత శ్రేష్టమైన ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ కుమారుని గూర్చిన విషయాన్ని, అంటే ఎవరైతే మన మధ్య నేడు ప్రభు యొక్క మాట అని పౌలు చెప్తున్నాడో ఆ వారసుడైన కుమారుని బట్టి ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మింపబడి ఉన్నవని చెప్పి ఆయనను బట్టి ఇక్కడ పౌలు తెలియజేస్తున్న మాట. ఎందుకని? యుగయుగములకు ఆయన ఉన్నవాడు, తండ్రితో ఉన్నవాడు నేడు కుమారుడిగా మన మధ్యకు వచ్చి మనందరికీ ఆయన రక్షణ ఇచ్చిన విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకనే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అంటాడు. అంటే తండ్రి యొక్క మహిమతో కూడిన తేజస్సు, అంటే ఆయన తత్వము యొక్క మూర్తిమత్వము అంటాడంటే తండ్రి తత్వాన్ని, తండ్రి ఉద్దేశాలను, తండ్రి ఆలోచనలను ఆయన మనకు తెలియజేసి మనము ఆయనతో జీవించే వారిగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం అని పౌలు చెప్తూ అంటున్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్మించను అంటాడు. అంటే దేవుని మాట చేత సృష్టి యావత్తు ఎలాగైతే నిర్మింపబడిందో దాన్ని చేస్తూ పాపముల విషయమై శుద్ధీకారము తానే చేసి అంటాడంటే మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి ఆయన ద్వారా మనకి శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకముల యందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అంటాడు. అంటే దేవదూతల కంటే ఉన్నతమైన ఆ దేవుని కుమారుని బట్టి, దేవుని కుమారుని యొక్క ఉద్దేశాలను బట్టి, ఆ మహోన్నతుని బట్టి, ఆయన యొక్క ప్రభావమును బట్టి పౌలు ఆనాడు అపోస్తులైన పౌలు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి
ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఎలాగనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితో నేను ఎప్పుడైనాను చెప్పినా అంటాడు. అంటే ఏంటి? కుమారుని యొక్క ప్రాధాన్యత, కుమారుని యొక్క విలువ, తండ్రి తన కుమారుని ఏ విధంగా అయితే లోకానికి పంపిస్తున్నారో ఆ పంపబడుతున్న విషయంలో దేవుడే, తండ్రియే తన కుమారుని లోకానికి శరీరధారిగా ఈ లోకానికి పంపించిన విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకనే అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అంటాడు. తండ్రి తన కుమారుని పంపించడంలో, అంటే మానవుని వలె ఈ లోకములో మనుష్యుల వలె ఆయన జన్మించిన విధానము, పరిశుద్ధాత్మ చేత కన్యమరియ గర్భమున పుట్టిన ప్రభువును గురించి అంటున్నాడు. నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయుండును అంటున్నాడు. అంటే తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావిస్తూ, అనియు ఆ దూతలతో ఎవరితో ఎప్పుడైనా చెప్పినా అంటూ, మరియు ఆయన భూలోకమునకును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. అంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని, కుమారుని యొక్క ఉద్దేశాన్ని మరి దేవుడు తాను జరిగిస్తున్న విషయంలో మరి ఎవరైతే దేవుని బిడలైన వారు, దేవుని విశ్వాసులైన వారు, మరి పరిశుద్ధులైన వారు అక్కడ ఆరాధింపబడుతున్న దేవుని యొక్క సన్నిధిలో దూతలను బట్టి అక్కడ పౌలు ప్రస్తావించాడు. అందుకే అంటున్నాడు, ఆయన భూలోకమునకు ఆది సంభూతుడై మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పిన అంటాడు. అంటే దేవుని దూతలు అంటే ఆయనను ఆరాధించుతున్న ఆ యొక్క కెరూపులు, సెరూపులు, ఇంకా అనేకమైన వారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించేవారై ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవదూతల కంటే శ్రేష్టమైన దేవుని కుమారుని గురించి, ప్రభువుని గురించి పౌలు ఎక్కడ ఉద్దేశించి చెప్తుంటాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసిన వాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. గాని కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచిననియు, నీ రాజ్యము న్యాయార్థమైనది అంటున్నాడు. అంటే ఆయన సింహాసనము నిరంతరము నిలిచేది న్యాయార్థమైనది. అంటే నీతి గల దేవుని యొక్క సింహాసనములో ఆయన తన కుమారుని కూర్చుండబెట్టును. కుడిపార్శ్వమును ప్రభువు కూర్చున్న విధానాన్ని బట్టి, అక్కడ సింహాసనాన్ని బట్టి దేవుని యొక్క సమ్ముఖమునకు మనము చేరవలసిన స్థితిని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే ఎవరైతే ప్రభునందు విశ్వాసము కలిగి, ఆయన యందు నమ్మిక కలిగి, ఆయన యందు ఆలోచన కలిగి, తలంపులు కలిగి ఆ ఉద్దేశానుసారంగా జీవిస్తారో వారందరూ కూడా ఆ మహిమలోనికి, ఆ యొక్క తేజస్సులోనికి, దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారై ఉంటారు అంటున్నాడు. అందుకనే నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలంతో అభిషేకించను అంటాడు. దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు ఏంటంటే మనము కూడా ఆయనతో ఉండాలి అనేది. అందుకనే మానవులమైన మనల్ని ఆయన సృష్టించాడు. ఆది తల్లిదండ్రులను సృష్టించినప్పుడు వారు దేవుని మాట వెనుక ఆజ్ఞాతక్రమం చేసి పాపం చేశారు. పాపమునకు వచ్చి జీతం మరణమైంది. ఆ మరణాన్ని మళ్ళీ మానవులను తెప్పించడానికి తండ్రి తన కుమారుని లోకానికి పంపించి ఆ మరణమంతా తన కుమారుని మీద మోపి ఆయన ద్వారా మనకి నిజ జీవాన్ని, నిజ రక్షణ అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ అనగా క్రీస్తు జన్మ మొదటిగా అయితే, రెండోదిగా ఆయన తిరిగి రాబోతున్నాడు రెండోసారి. ప్రభు వచ్చే సమయానికి మన సిద్ధపాటు ఏ విధంగా ఉండాలో పౌలు ఇక్కడ ప్రస్తావించాడు. అందుకని అంటున్నాడు, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే అంటాడు. అంటే దేవుడు కలుగు చేసిన సృష్టిలో ఉన్న యావత్తును ఆయన నిర్మించాడు కాబట్టి, ఆయన క్రియేటర్ కాబట్టి, ఆ క్రియేటివిటీ ఉన్న తండ్రి యొక్క ఉద్దేశాన్ని, కుమారుని యొక్క ఆలోచనను, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుని బట్టి ఇక్కడ పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్పేది ఏంటంటే, ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క ఆలోచన మనము కలిగి ఉండాలి. ఏంటి? నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి నా దేవుని కుమారుడైన క్రీస్తుని వచ్చి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ అంటున్నాడు. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అంటాడు. ఆయన సమస్తాన్ని సృష్టించాడు. ఆ సృష్టించిన వాటిలో నిన్ను నన్ను నిర్మింపజేశాడు. ఆయన యొక్క ఉద్దేశము మనము ఆయనతో, ఆయన మనతో సదాకాలము ఉండాలని. కాబట్టి అవి నశించుని గాని నీవు నిలిచి ఉండవు. అవన్నీ వస్త్రము వల్లే పాతగిలును, ఉత్తరీయముల వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అన్నాడు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క తలంపులు, వీటన్నిటినీ పౌలు చెప్తున్నాడు అక్కడ. అంటే
ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన సృష్టించాడు, కలుగు చేశాడు. ఆయన కలుగు చేసిన వాటి మీద అధికారం ఉన్న ఆయనను బట్టి ఆయన కుమారుని యొక్క ఉద్దేశాన్ని అక్కడ ఆయన బయలుపరిచాడు. అంటే మనం నశించకూడదని తండ్రి యొక్క ఉద్దేశం అయినది కాబట్టి, అందుకే నేను నరావతారిగా ఆయన ఈ లోకానికి కుమారుని పంపించి ఆ కుమారుని ద్వారా మనకి రక్షణ ఇచ్చిన్నాడు. కాబట్టి ఇక్కడ అంటాడు, ఉత్తరీయముల వలెనే వాటిని మడిచితివి, అవి వస్త్రము వలె మర్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరుగు అంటాడు. ప్రభు యొక్క దినాన్ని బట్టి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి, పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని బట్టి మనం ఏమై ఉన్నామంటే ఆయనతో సజీవముగా జీవించువారముగా ఉండాలి. ఎలాగైతే క్రీస్తు ప్రభువారు మన నుంచి తిరిగి లేచారో నేడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం మరణించినప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు లేపబడతాము. ఆయన రాజ్యములో ఆయన మహిమలో మనం ప్రవేశించే వారిగా ఉంటాము. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చెప్తున్న మాటలలో మనము ఆయనను బట్టి ఆయన యొక్క ఉద్దేశాలను బట్టి ఉత్తరీయముల వలె వాటిని మడిచి వేసితువు, అవి వస్త్రము వలె మార్చబడిన గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములో తరుగు అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచనలు మనం ఎరిగి ఆయన మన కొరకు ఎందు నిమిత్తమైతే వచ్చాడో మన పాపముల నుండి మనల్ని విడిపించి మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన తన రక్తము చేత మనల్ని పరిశుద్ధపరిచి ఆయన రక్తములో మనం కడుగబడి ఆయన యందు నిలిచిన వారమైతే ఈ క్రిస్మస్ యొక్క ఉద్దేశము ప్రభువుని ఆరాధించు వారముగా, ప్రభువుని సేవించు వారముగా, ప్రభువుని ప్రార్థించు వారముగా, ఎలాగైతే ఈ శరీపులో నిత్యమాయనను పరలోకమందు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మానక గాన ప్రతిగానాలు చేర్చినవో అటు రీతిగా నీవు నేను కూడా భూలోకమందుండి మానవులమైన మనము ఆయనను సేవిస్తూ స్తుతిస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారమై ఉండాలని ఉదయకాల సమయమైన భక్తులైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఇదిగో నాయన మరి ఉదయకాల సమయము నీ పాదాల చెంత చేరి నేను ప్రార్థించుండగా, అవును నాయన ఆనాడు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి నీవు తెలియజేసిన మాటలు, అవును నాయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, ఆది యందు ఉన్నవాడు నాయన, నీవే సమస్తమును కలుగజేస్తున్న వాడవైనావు. కాబట్టి నైనా నీవు కలుగజేసిన వాటిని బట్టి, నీవు అనుగ్రహింపజేసిన వాటిని బట్టి, నీవు మాతో ఉంటున్న విధానాన్ని బట్టి వందనాలు. కాబట్టి నాయన భూమి ఆకాశములు గతించని గాని నీ మాటలు నిత్యము నిలుచునని అంటున్నావు. నాయన నిన్ను బట్టి, నీ మాటని బట్టి మేము జీవించుటకు, నీ వాక్యానుసారంగా జీవించుటకు మాకు నేర్పించండి. సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి తండ్రి నీ సత్యాన్వేషణలో మేము ముందు కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు మేము పోక ఆత్మ నిలిచిన వారమై ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నేడు ఎవరైతే నాయన ఇంకా నేను ఎరగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారు నిజరక్షకుడు నిజుడైన నిన్ను బట్టి, నీ నామమును బట్టి జీవించుటకు వారికి నీ సహాయం దయచేయండి. ప్రభా, ఏ ఒక్కరు నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని, ఎడిదిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై నుంచమని, నీ వాక్యం చేత అందరితో మీరే మాట్లాడి మహిమ పొందుకొనమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ మాకు దయచేయము, మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదాతోడండి సంరక్షించును గాక, ఆమేన్.